హాయ్ నమస్తే అందరికీ, నేను మీ అనుష వల్లపు. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు మేము అందరం కలిసి మా చిన్నక్క బావ వాళ్ళ ఇంటి గృహప్రవేశానికి వెళ్తున్నాము. మేము ఇప్పుడు ఒక టెంపుల్కి వచ్చాము. మా పిన్ని వాళ్ళ ఊరికి వెళ్తుంటే అండ్ నా డ్రెస్ ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. అలా శివాలయంలో దర్శనం చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఊరికి వెళ్తున్నాము అంటే పచ్చని పొలాలు, చుట్టాలని కలవడం, ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ అయితే నాకైతే వస్తుంది. ఫైనల్లీ మేము రీచ్ అయిపోయాము. మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి మా అవి అలోక్ వచ్చేసారు. ఇదే మా బావ వాళ్ళ కొత్త ఇల్లు. లేట్ ఎందుకు, లోపలికి వెళ్దాం పదండి. నాకు మాత్రం ఇల్లు అయితే చాలా అంటే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి నచ్చితే కమెంట్ చేయండి. నేను ఫైనలీ మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాను. మా పిన్ని వాళ్ళ ఇల్లు మీరు చూసే ఉంటారు, ఎంత బాగుందంటే మా ఇల్లు కంటే నాకు మా పిన్ని వాళ్ళ ఇల్లు నచ్చింది. చూసారు కదా కేసీపీ ఫ్యాక్టరీ. చక్కని సీతకి గృహప్రవేశం ఉంటే మేము మార్నింగ్ లేసి ఇక్కడికి వచ్చాము, టిఫిన్ చేసాము. ఇంకా మా పిన్ని వాళ్ళ ఇల్లు ఇక్కడ వ్రతం ఉంది అండ్ మా డాడీ ఇల్లు మొత్తం చెక్ చేశాడు, ఎందుకంటే ఆయననే కనిపించాడు. అండ్ మా తాత టాబ్లెట్స్ వేసుకుంటున్నాడు అండ్ మా రిలేటివ్స్ కింద ఉన్నారు, బయట కూడా ఉన్నాడు. ఎక్కడ ఉన్న మా ఫన్ మాత్రం ఆగదు. మా హనీ, అలోక్, కవిశ్రీ అందరూ డాన్స్ వేశారు, చూసేయండి. అందరం పనులు ఆపేసుకొని మరి అలోక్ డ్యాన్స్ చూసేస్తున్నాము. నెక్స్ట్ ఇంకా పంతులు గారు వచ్చేసారు అండ్ పూజ కూడా ఇంకా స్టార్ట్ చేశారు.
मरतो विष्णुरग्निः ममान्तरिक्षमरगोपमस्तमभ्यं ब्रह्मणस्पदानशृण्वन्नोदभिस्येदां गणपतिं साङ्गं सायं समाहं सशक्तिं पत्नीपुत्रपरिवारसमे हरिद्राबिम्बे श्रीमन्महागणदेवतमावाहयामि स्थापयामि पूजयामि। పూజ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అండ్ అక్క బావ వాళ్ళకి అండ్ వాళ్ళ అత్తయ్య మామయ్య వాళ్ళ అందరికీ బట్టలు పెట్టారు. అండ్ గిఫ్ట్స్ కూడా ఏమి ఇచ్చారో చూసేయండి. ఇంకా అలా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా అక్క బావ వాళ్ళు అమ్మమ్మ తాతయ్యకి బట్టలు పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. పూజ కంప్లీట్ అయిందో లేదో కానీ చాలా ఆకలి వేసేసింది. ఇంకా ఫుడ్ సెక్షన్ దగ్గరికి వచ్చేద్దాము. భోజనం మాత్రం చాలా అంటే చాలా బాగుంది అండ్ చాలా వెరైటీస్ కూడా పెట్టారు. ఐ లవ్ ఇట్. అలా సక్సెస్ఫుల్గా నేను నా భోజనాన్ని కంప్లీట్ చేసుకొని మళ్ళీ పైకి వచ్చాను. మా అక్క రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నారు. అందరికీ వచ్చిన చుట్టాల వాళ్ళ అందరికీ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేసింది. ఇంకా ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ దీపారాధన చేశారు ఇంట్లో మా అక్క వాళ్ళు. అండ్ మా హనీ డాన్స్ కూడా వేసింది, అది కూడా చూడండి. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లు. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లు. చిన్న చిన్న గూటిలోనే స్వర్గముందిలే, అరే చిన్ని చిన్ని గుండెల్లో నా ప్రేమ ఇంకిపోదులే. సీతాకోక చిలుకకు చీరలందుకు, అరే ప్రేమ ఉంటే డాన్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ గిఫ్ట్స్ అన్బాక్సింగ్ చేసింది మా హనీ పాప.
ఇంకా అలా నెక్స్ట్ డిన్నర్ చేయడానికి అందరం కలిసి వెళ్ళిపోయాము. తోడుంటే ఆడే కోయిల వెంటుంటే ఎలాగో ఇంత దూరం వచ్చాము, హోమ్ టూర్ చేయకుండా ఎలా వెళ్ళిపోతాను అనుకున్నారు? హోమ్ టూర్ చేయడానికి లోపలికి వెళ్దాం, నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. ఎంట్రీలోనే ఫ్లవర్స్ ఇంకా చాలా అంటే చాలా పార్కింగ్ స్పేస్ ఇచ్చారు ఇక్కడ ఫర్ 2 వీలర్ అండ్ 4 వీలర్. ఈ హౌస్ వచ్చేసి 3 floors బిల్డింగ్ విత్ పెంట్ హౌస్ అలాంగ్ విత్ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది అన్నమాట. ఈ వీడియోలో నేను 2 BHK చూపిస్తాను అండి. నేను చూపించేది మా బావ వాళ్ళ ఇల్లు అండ్ రెంట్ హౌసెస్ కూడా ఎలా ఉంటుంది, ఏం ఫెసిలిటీస్ వచ్చాయి అన్నది కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా లేట్ ఎందుకు, లోపలికి వెళ్దాం రండి. ఎంట్రీ అవ్వగానే మనకి ఫస్ట్ హాల్ ఉంటుంది. యాక్చువల్గా ఈచ్ అండ్ ఎవ్రీ రెంటెడ్ హౌస్లో టీవీ యూనిట్ అనేది ఇచ్చారు. అండ్ ఈ ఇంట్లో మాత్రము అక్క వాళ్ళు వాల్కి టీవీ యూనిట్ అనేది ఫిట్ చేసుకుందాం అనేది ఐడియా ఉంది. ఆనందం అరే భూమిని చీల్చుకు పుట్టే పచ్చని పసిరికానందం. ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్లో ప్రతి ఒక్కరికి పూజ రూమ్ అనేది సపరేట్గా ఇచ్చారు, విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా మనము బెడ్రూమ్ చూద్దాము రండి. పచ్చని చిలుకలు తోడుంటే ఆడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు. ఈ లోకంలో కన్నీరింక చెల్లు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు కిచెన్. రెంటెడ్ హౌస్లో అన్ని కిచెన్ సేమ్ ఇలానే ఉంటుంది. అండ్ ఇప్పుడు మా అక్క వాళ్ళ ఇంట్లో కిచెన్ చూసేద్దాం. కిచెన్ అటాచ్డ్ గానే వాషింగ్ ఏరియా ఇచ్చారు మనకి ఇక్కడ. అండ్ స్టోరేజ్ చేసుకోవడానికి కూడా చాలా ర్యాక్స్ అనేది ఇచ్చారు మనకి. ఈచ్ అండ్ ఎవ్రీ రెంటెడ్ హౌస్కి బాల్కనీ అనేది ఇచ్చారు. విండోస్కి మాత్రం గ్రిల్స్ అండ్ మస్కిటో నెట్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ వాష్రూమ్స్ కూడా చాలా అంటే చాలా నీట్గా అండ్ చాలా బాగున్నాయి. నాకైతే ఇల్లు మాత్రం చాలా అంటే చాలా నచ్చింది. రూమ్స్ ఫర్ రెంట్ ఆర్ అవైలబుల్ నౌ. రూమ్స్ అన్నీ రెంట్కి ఇప్పుడు అవైలబుల్గా ఉంది. నియర్ టు RCM చర్చ్ మార్చెర్ల అనమాట. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న ఆయన ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి ఫర్ మోర్ డీటెయిల్స్. ఇంకా నెక్స్ట్ డే మేము ఇంటికి ఎర్లీగా స్టార్ట్ అయ్యి రీచ్ కూడా అయిపోయాము. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనుష వల్లపు.